ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనము. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, మన యేసయ్య నిజమైన ద్రాక్షవల్లి అన్నమాట. తండ్రి వ్యవసాయకుడు. ఈ యొక్క ద్రాక్షవల్లిలో తీగలు మనం. ఈ తీగలు సరిగ్గా ఫలించకపోతే వాటిని వ్యవసాయకుడైన తండ్రి తీసి పాడేస్తారంటండి. అయితే ఫలిస్తున్న తీగలు మరీ ఎక్కువగా ఫలించాలని అందులో ఉన్న పనికిరాని తీగలన్నింటినీ కూడా తీసివేస్తారు. ఈ ఎండు కొమ్మలు ఏవైతే ఉన్నాయో దాన్ని కట్ చేస్తారు. అలా కట్ చేయడం వల్ల మరింతగా అవి చిగురు పడుతుంది, చక్కగా ఇంకా ఫలిస్తాయి. ఆ ఎండు కొమ్మలు, ఎండు తీగలు అంటే మనలో దేవునికి నచ్చలేని కొన్ని గుణములు దేవుడు మనల్ని సరిచేస్తూ ఉంటారనమాట. అసూయ కావచ్చు, గర్వం కావచ్చు, అబద్ధములు కావచ్చు, ఇటువంటి వాటి నుంచి దేవుడు మనకు విడుదలనిస్తూ ఉంటారు. యేసయ్యందు మనం నిలిచి ఉన్నప్పుడు మనం మరింతగా ఫలిస్తామండి. యేసయ్యందు నిలిచి ఉండకపోతే గనక వారు ఏమీ కూడా చేయలేరు. అవి ఎండిపోయినప్పుడు దాన్ని ఏం చేస్తారండి, పొయ్యిలో వేసేస్తారు, అగ్నిలో పారేస్తారనమాట. అంటే అది నరకం. సో కాబట్టి మనం యేసయ్యందు నిలిచి ఉండడం వల్ల మనం బహుగా ఫలిస్తాము. బహుగా ఫలించడం వల్ల తండ్రికి మహిమ తెస్తాము. ఇక్కడ యేసయ్య అంటున్నారు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అంటూ ఉన్నారు. మనకి ఇష్టమైంది అడిగినప్పుడు దేవుడు మనకు అది అనుగ్రహిస్తారంటండి. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, మీ యందు నిలిచి ఉన్న ఒక మంచి ద్రాక్ష వలవెల ఉండే కృపను దయచేయండి. ఫలించే ద్రాక్ష తీగలుగా తండ్రి మమ్మల్ని చేయండి నాయన. మాలో ఎండు కొమ్మలు, మాలో మీకు ఇష్టం లేని గుణముల నుండి మమ్మల్ని సరిచేసి ప్రభా మరింతగా మీ కొరకు ఫలించే కృపను దయచేయండి. సహాయం చేస్తారని నమ్ముచ్చు. యేసయ్య పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.